ప్రపంచంలోని భక్తులందరి పాదాలు కడిగి నెత్తిన చల్లుకున్న కూటమి నేతల పాపాలు పోవన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. సిబిఐ నివేదిక ఇచ్చినా కూటమి నేతలకు బుద్ధి రాలేదని, ఇంకా అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారన్నారు. కూటమి నేతలు చేసిన పాపానికి పరిహారంగా బుక్కరాయ సముద్రంలోని రాయ వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శైలజానాథ్. ఈ సందర్భంగా 101 టెంకాయలు కొట్టి కూటమి నేతలకు జ్ఞానోదయం కలగాలని వేడుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గాని, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ వాళ్ళు గాని మొత్తం అందరూ కూడా ఒక పాపిష్టి కూటమి లాగా ఏర్పడి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా దాన్ని పవిత్ర ప్రసాదాన్ని దిగజారుస్తూ హేళనగా అందులో జంతు సంబంధమైన ఫిష్ అని అదని ఇదని పంపించారు అక్కడికి అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ గెలుపు మిషన్ల వలన, ఈవీఎంల వల్ల వచ్చింది అనే ఒక దాన్ని పక్కదారి పట్టించేందుకోసం ఆ రోజున మీరు దీన్ని తెచ్చారు. ఒక ఆయన మెట్లు కడుగుతాడు, ఒక ఆయన నసిగింది నాసిరకం పెట్టినారు, అది లేదు ఇది లేదు అని. చివరికి ఈ రోజు కూడా మీకు బుద్ధి రావడంలే. ఇది మీకు మంచిది కాదు. ఇప్పటికైనా సరే మీరు పాప పరిహారంగా ప్రాయచిత్తం చేసుకోండి. ఏమి చేసినా మీ పాపం వెనక్కెళ్ళదు. ఈ రాష్ట్రంలోను ప్రపంచంలో ఉన్న భక్తులందరి యొక్క కాళ్ళు కడిగి అనిల్ నెత్తి మీద చల్లుకున్నా సరే మీరు చేసిన ద్రోహానికి దైవ ద్రోహానికి పరిష్కారం ఉండదు.